వ్యక్తి తన పిల్లలతో కలిసి అడవిలో వేట కోసం వెళ్తాడు. అయితే ఈ అడవి ప్రమాదకరంగా ఉందని తన చిన్న కూతుర్ని ఎక్కడి నుండి వెనక్కి వెళ్ళిపోమని చెప్తాడు. అలాగే ఆమె వెళ్లిపోయాక ఇతడు తన కొడుకుతో కలిసి కాస్త ముందుకు వెళ్లేసరికి వీళ్ళకి ఆ అడవిలో ఒక పెద్దని అడవి పంది కనపడుతుంది. వెంటనే ఈ కుర్రాడు బాణాన్ని తీసి దాన్ని చంపడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఈ వ్యక్తి ఈ అడవి పందిని తన కొడుకు దక్కకుండా తానే పొందాలని అనుకుంటాడు. అందుకని ఇతడు తన కొడుకుతో దీన్ని నేను వేటాడతానని చెప్పి ఇతడి దగ్గర ఉన్న బాణాన్ని తీసుకుని పారిపోతున్న ఆ అడవి పందిని కొడతాడు. కానీ అది తప్పించుకుని పారిపోతూ ఉంటుంది. అప్పుడు ఇతడు మళ్ళీ ఈ బాణాన్ని తన కొడుక్కి ఇచ్చి అతడి దగ్గర ఉన్న కత్తి తీసుకుని ఆ అడవి పంది వెనక పరిగెట్టుకుంటూ వెళ్లి ఆ కత్తిని విసరగా అది అడవి పందికి తగిలి అది కింద పడి చనిపోతుంది. అప్పుడు కొడుకు దాన్ని తీసుకురావడానికి వెళ్తూ ఉండగా అది ఇంకా చనిపోయి ఉండదని దాని సంగతి నేను చూసుకుంటానని చెప్తాడు. ఇంతలో ఇతడికి ఒక అదృశ్య శక్తి కనపడి ఈ అడవి పందిని నాకు ఇచ్చేస్తే నీకు బోలెడు బంగారు నాణేలు ఇస్తానని చెప్తుంది. అప్పుడు ఇతడు తన కొడుకుతో ఇంటికి వెళ్ళిపోమని చెప్పి నేను ఈ అడవి పందిని తీసుకొస్తానని చెప్పి తన కొడుకు వెళ్ళిపోయాక ఇతడు ఈ అడవి పందిని ఆ అదృశ్య శక్తికి ఇచ్చేస్తాడు. వెంటనే ఇతడి చేతిలోకి బంగారు నాణేలు వచ్చేస్తాయి. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.